ఈ సంవత్సరం 2025 విశ్వావసునామ సంవత్సరంలో జూలై 25వ తేదీ శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. హిందువులు వ్రతాలకు, పూజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే మహిళల హడావిడి అంతా ఇంతా కాదు. పూజలు, నోములు, వ్రతాలు చేసే మాసమే శ్రావణ మాసం. దక్షిణాయనంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. ఈ పేరుతోటే శ్రావణ మాసం ఉద్భవించింది. అందుకే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టం. శ్రావణ మాసం పండుగల మాసం. వర్ష ఋతువుతోటి పరిసరాలు పచ్చగా కళకళలాడే కాలం. పండుగలు, నోములు, వ్రతాలతోటి ఇళ్ళన్నీ ఆధ్యాత్మిక శోభతోటి నిండిపోతూ ఉంటాయి. మహిళలు పూజలు చేస్తూ భక్తి భావనతో ఉంటారు. మహిళలు కళకళలాడుతూ ఉంటే ఆ ఇల్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతుంటుంది. ఆనందాల కాలం. లక్ష్మీదేవి ఇళ్లలో కొలువుండే మాసం. ఆమెకి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం మొత్తం పండుగలే ఉంటాయి. మొదటి 15 రోజుల్లో వరలక్ష్మి వ్రతం, నాగపంచమి, రాఖీ పౌర్ణమి వస్తే పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యము నుంచి అమావాస్య వరకు అన్నీ ప్రత్యేక రోజులే. శ్రావణ మాసంలో వచ్చే పండుగల వివరాలు. జూలై 25వ తేదీ మొదటి శ్రావణ శుక్రవారం. జూలై 29వ తేదీ మొదటి శ్రావణ మంగళవారం. ఆగస్టు 3వ తేదీ ఫ్రెండ్షిప్ డే. ఆగస్టు 5వ తేదీ శ్రావణ మంగళవారం. ఆగస్టు 8వ తేదీ మూడో శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి వ్రతం. ఆగస్టు 9వ తేదీ జంధ్యాల పౌర్ణమి, రాఖీ పండుగ. ఆగస్టు 12వ తేదీ మూడో శ్రావణ మంగళవారం. ఆగస్టు 15వ తేదీ నాలుగో శ్రావణ శుక్రవారం. ఆగస్టు 16వ తేదీ కృష్ణాష్టమి. ఆగస్టు 19వ తేదీ 4వ శ్రావణ మంగళవారం. ఆగస్టు 22వ తేదీ ఆఖరి శ్రావణ శుక్రవారం. ఆగస్టు 23వ తేదీ పోలాల అమావాస్యతోటి శ్రావణ మాసం ఆఖరి రోజు. ఆగస్టు 24వ తేదీ ఆదివారం నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది.